తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాదును భారత ఏఐ రాజధానిగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం మెగా ప్లాన్ గా సీఎం తెలిపారు. దీనిని సాధించడానికి వారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని రూపొందించాలని యోచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లు ఆకర్షించగలదని భావిస్తున్న కొత్త సాంకేతికతలకు ఏఐ సిటీ కేంద్రంగా ఉండబోతోంది. ఏఐ సిటీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయటం ద్వారా సిటీ సెషన్లను ఆధునికంగా, సమర్థవంతంగా, స్థిరంగా మార్చటం దీని ప్రధాన లక్ష్యం. ఇందులో రవాణా, ఆరోగ్యం, విద్య, భద్రతతో పాటు పలు రంగాల్లో కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించనున్నారు. ఇది నగరంలో స్మార్ట్ సేవలు, మిషన్ లెర్నింగ్ మరియు డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించటం ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. ఈ నగరం పరిశోధన కేంద్రంగా, స్టార్టప్లకు వేదికగా మారుతుంది. వాటి ద్వారా సాంకేతికత అభివృద్ధి వేగంగా జరుగుతాయి. సాధారణంగా ఏఐ సిటీ అంటే టెక్నాలజీ ఆధారిత సిటీ బిల్డింగ్. ఇది నగరాల ప్రతిస్పందనను వారి సాంకేతికతతో మరింత తెలివిగా మార్చే ప్రయత్నం. అయితే హైదరాబాద్లో నిర్మిస్తున్న తొలి ఏఐ సిటీలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన ఆఫీస్ స్పేస్ ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ప్రతిపాదించింది. భవిష్యత్తులో కొన్ని వందల కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఏఐ సిటీ సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు డేటా అనలిటిక్స్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా కలిగి ఉంటుంది. ప్రపంచస్థాయి క్యాంపస్లు, వాణిజ్య సేవలు, శిక్షణా సౌకర్యాలు, లగ్జరీ హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు, రెసిడెన్షియల్ హోంలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఐ సిటీలో ఉండబోతున్నాయి.